హాయ్ అండి. శైలజ గారు చూసారా? కలర్ఫుల్ గా ఏవేవో పెట్టారు. ఏదో ప్రిపేర్ చేస్తున్నారు చూసారా? బయటికి వెళ్ళి వచ్చాను శైలజ గారు. కొంచెం హెవీగా అనిపిస్తుంది. పిల్లలు సాయంత్రం వచ్చేసరికి స్కూల్ నుంచి వాళ్ళకి సలాడ్ చేసి పెడదాము మాకు అనేసి చేస్తున్నాను. బాగున్నాయి అన్ని చక్కగా. ఈ కూరగాయలన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ ని, క్యాబేజీ, క్యారెట్, కీరా దోసకాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటా కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న ఆ జ్యూస్ లాంటిది తీసి కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు శనగపలుకులు నేను 4 hours నానబెట్టుకున్నాను కదండి. నానబెట్టుకున్నవి కొంచెం సాల్ట్ వేసి ఒక మరీ మెత్తగా ఉడికించుకోకుండా లైట్గా ఉడికించుకోవాలి. తర్వాత ఇవి స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, బ్రోకలీ ఇవి రెండు కొంచెం ఫ్రై చేస్తాను, ఎక్కువ కాదు, మామూలు మగ్గడానికి. అంటే ఆ పచ్చివాసన పోతే పిల్లలు తింటారు కదా, లేకపోతే తినరనేసి కొంచెం లైట్గా బాయిల్ చేసుకోవాలండి ఫ్రై. ఈ బ్రోకలీని మాత్రం వేడి నీటిలోని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఇవి వేసి తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి. లైట్గా ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి. ఈ బ్రోకలీని లైట్గా వేయించుకుందాం. స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, మట్టబడతాయి. ఇవి అలాగా చిన్న సిమ్లో పెట్టేసి లైట్గా వేయించుకుంటే సరిపోద్ది. ఎందుకంటే పచ్చివాసన పోయిన వరకు వేయించుకుంటే సరిపోద్ది. పిల్లలకి పచ్చివాసన వస్తే తినరు కదా, అందుకనేసి. లేకపోతే బాయిల్ మామూలుగా కొంచెం వాటర్లో ఉప్పు వేసి బాయిల్ చేసి లేకపోతే స్టీమ్ పెట్టన్నా తీసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచుతామండి సిమ్లో పెట్టేసి. ఓన్లీ ఆవిరికి ఉడికిలాగా 2 నిమిషాలండి, ఎక్కువ కుక్ చేయకూడదు. స్టవ్ ఆపేద్దాం. చూసారు కదా, ఇలా ఆవిరి మీద ఉడికితే సరిపోద్ది. ఇవన్నీ ఇప్పుడు బౌల్లో వేసుకుందాం. ఇవన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసుకుందాం. వేసిమంటారా? వేసి చిన్నగా తరుక్కున్న కీరా ముక్కలు, చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, సన్నంగా తరుక్కున్న క్యాబేజీ బుట్ట, క్యారెట్ స్టాండ్తో తరుక్కున్నాం అండి, చిన్న సన్నంగా వస్తుంది కదా, అలాగ తరుక్కున్నాం క్యారెట్. ఉల్లిపాయలు సన్నంగా తరుక్కొని లేయర్ లాగా వచ్చినట్లు చేసుకొని వేసుకోవాలి. ఫైనల్గా ఉడకబెట్టుకున్న శనగపలుకులండి. లైట్గా బ్లాక్ సాల్ట్, బ్లాక్ పెప్పర్ టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. చిన్న లైట్ ఘాటు ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసాం కదండి, మిక్స్ చేసుకుందాం. ఇద్దరు చూసారు కదండి, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం. సాల్ట్ అన్నది దీంట్లో సలాడ్లో వేయరండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి శనగపలుకులు ఉడికించుకున్నప్పుడు సాల్ట్ వేసాం. మళ్ళీ ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా మగ్గడానికి, ఇంక సరిపోద్ది, మరి వేయక్కర్లేదు. ఇందులోని మనకి స్ప్రౌట్స్ ఉంటాయి కదా, అవి కూడా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది, హెల్దీ ఫుడ్ కదా. సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇందులోనే కొత్తిమీర కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ చాలా మంది వేయరు సలాడ్లో. బాగుంది, వేయక్కర్లేదు, పర్వాలేదు, వేయకపోయినా పర్లేదు, బాగుంది, టేస్ట్ బాగుంది. అంటే మనకి టేస్టీగా ఉంటుంది, హెల్త్గా మంచిది కదా, ఇలా చేసుకుంటే బాగుంటుంది. బాగుంది, ఇలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.